ఎస్టేట్ నుంచే ఎన్ముల వారి పాలన, ఏడాదిగా ఇంటి నుంచే రేవంత్ రెడ్డి పాలన, అధికారిక నివాసం డిప్యూటీ సీఎం మంత్రికి అప్పగింత, క్యాంపుకు ఆఫీసులా మారిన జూబ్లీహిల్స్లోని ఎస్టేట్, ఎవరు కలవాలన్నా ఇంటికి వెళ్లాల్సిందే, అదానితోనూ సొంతిట్లోనే భేటీ అయిన రేవంత్, సీఎం ఇంటి దగ్గరలో ప్రత్యేకంగా హెలిప్యాడ్, ప్రగతి భవన్ కంచెలు తొలగించామని గొప్పలు, సీఎం సొంతింటి దగ్గర వెలిసిన బారికేడ్లు, ఇంటికి కిలోమీటర్ పరిధిలో ఆంక్షలు. మన తెలంగాణ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి ఉండేందుకు అధికారిక నివాసం కూడా ఉంది. అందులో సకల సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ ప్రభుత్వాలు, కంపెనీల ప్రతినిధులు వచ్చినప్పుడల్లా కలిసేందుకు, మాట్లాడేందుకు సమావేశ మందిరాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి అధికార నివాసానికి రావడానికి మనసు ఒప్పడం లేదు. సొంత ఇల్లే ముద్దు, అధికార నివాసం వద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పదవిలో కూర్చొని ఏడాది అవుతున్నా ఇప్పటికీ జూబ్లీహిల్స్లోని తన ఎస్టేట్ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. గత పాలకులు అధికారిక నివాసం నుంచి పాలించిన విమర్శలు ఇప్పుడు ఏకంగా సొంత ఇంటి నుంచే పాలిస్తున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తాను ప్రజలకు చాలా దగ్గర ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న ఒక సభకు పోయి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ప్రజలారా, గతంలో ముఖ్యమంత్రి గారిని అన్నా అని పిలిచిన దాఖలాలు ఉన్నాయా? అన్నా అని పిలవగలిగినలా మీరు కేసీఆర్ని? అంతెందుకు, ముఖ్యమంత్రిని ఇంత దగ్గరగా చూసే అవకాశం మీకు ఉన్నదా? ముఖ్యమంత్రితో మీకు సెకండ్ ఇచ్చే అవకాశం ఉన్నదా అని ప్రజలను ఒక సెంటిమెంట్గా కేసీఆర్ మీద ద్వేషం వచ్చేలాగా, తన మీద అమితమైన మమకారం వచ్చేలాగా ప్రవర్తించే విధంగా ప్రజలను మోటివేట్ చేసే పని చేసిండు. ఇదొక రకమైన వ్యూహం. కేసీఆర్ ఎవ్వనికి సెకండ్ ఇవ్వలేదా? ఆ మధ్య బస్సులకి వెళ్ళిపోతా అంటే కేసీఆర్కు వరంగల్ సభలో ఇట్లా టాటా చెప్పి ఒకడైతే సెకండ్ ఇవ్వలేదా? ఇచ్చిండు. కానీ కేసీఆర్కి తెలంగాణ ప్రజలకి మధ్య ఒక విభజన రేఖ గీయాలని చూస్తాను రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ని మించిన దుర్మార్గుడు లేడు. కేసీఆర్ అసలు ఏ ప్రజలకు అందుబాటులో లేడు. అసలు కేసీఆర్ ఎవడన్నా వచ్చి సెకండ్ ఇస్తే కూడా సెకండ్ ఇయ్యడు అనే కాడికి తీసుకురావాలనేది రేవంత్ రెడ్డి కుట్ర. అయితే ఇక్కడ ఇంకా కేసీఆర్ అధికారిక నివాసంలో ప్రగతి భవన్లో ఉన్నాడు. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రజాభవన్ అని మార్చిండుగా, దీనికి ప్రజాభవన్ అని మార్చిండుగా. మరి ఇక్కడ ఎందుకు లేడు? సంవత్సరం నుండి ప్రజలకు అందుబాటులో లేనట్టే కదా. సరే, నీ ఇంటికి ఎవరైనా సామాన్యులను రాణిస్తున్నావా? నీ ఇంటినే ముఖ్యమంత్రి గారి హౌస్గా మార్చుకున్నావు, నీ ఇంటినే అధికారిక నివాసంగా మార్చుకున్నావు. సరే, అక్కడికి ఎవరన్నా రాణిస్తున్నావా? ఏ సామాన్యుడైనా నీ ఇంటి చుట్టూ 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న నీ ఇంటి చుట్టూ బార్కెట్లు దాటుకొని వచ్చి నీకు సెకండ్ ఇచ్చింలా, నీకు వినతి పత్రం ఇచ్చింలా, నువ్వు సమస్య చెప్పుకుందానికి అవకాశం ఇచ్చినవా? నువ్వు గా సభలకు వచ్చే ఏతుల మారి మాటలు చెప్పి ఏతుల మారి పోజులు కొట్టి వెళ్ళిపోతున్నావు. నువ్వెడగలుస్తున్నావు ప్రజల్ని? ప్రగతి భవన్కున్న దొర గడీలను కూల్చేసినామన్నారు కదా. ప్రగతి భవన్ దగ్గర కంచెలు పోయినాయి, నీ ఇంటి చుట్టూ కంచెలు వచ్చినాయి. గంతే తేడా, ఏం తేడా లేదు. ప్రగతి భవన్లో సీతక్కను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను తీసుకొచ్చి కూర్చోబెట్టినావు, చక్కగా నీ ఇంటికి పోయి ఉన్నావు. మరి ఇప్పుడు నీ ఇల్లు సొంత ఇల్లు, ఆడికి మాకు వచ్చే అవకాశం లేదు, మాకు గోస చెప్పుకునే అవకాశం లేదు. ఇప్పుడు కేసీఆర్కి నీకు పెద్ద తేడా ఏమున్నది? ఇప్పుడు కేసీఆర్ కట్టించిండు, కేసీఆర్ వాళ్ళు ఉన్నాడు కాబట్టి కేసీఆర్ వాడిన దాన్ని నేను వాడుతానా అని ఒక రాచరిక పోకడతోటి అక్కడికి పోతలేవు. మరి అదే సెక్రటరేట్ కూడా కేసీఆరే కట్టిండు. మరి దానికి ఎందుకు పోతున్నావు రోజు? కాబట్టి రేవంత్ నియంతనే, ఇలా వేరే తేడా లేదు. ఒక రాచరికమైన మనస్తత్వాన్ని అణువణువున నింపుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే 100 కోట్లు పెట్టి ప్రగతి భవన్ ఎందుకు కట్టిండ్లు? అందులో సీఎం హోమ్ ఎందుకు ఉన్నది? దేనికోసం అంత ఖర్చు పెట్టిండ్లంటే కేసీఆర్ గతంలో చెప్పిండు,
నేను కాదు, నేను పోతే ఇంకెవరైనా వస్తారు కదా, నా సొంతది కాదు కదా ఇది అన్నాడు. మరి అయినా అన్న ఇగో మీకోసమే కట్టినా, నేను పోతే ఇంకోరు వస్తారని అప్పుడే డైరెక్ట్ చెప్పిండు. మరి నువ్వు ఎందుకు పోతలేవు వాడికి, మా ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండలేవు? మళ్ళీ పైకి వెళ్ళి గత ముఖ్యమంత్రిని అన్నాని పిలిచే అవకాశం వచ్చిందా అంటే అన్నాని పిలవంగానే తీసుకొచ్చి ఏమైనా పెడతానా మా కంచంలా? అంటే రేవంత్ రెడ్డిదంతా ఒక ఫ్యూడలిజానికి సంబంధించిన వ్యక్తి, ఒక భయానకమైన మనస్తత్వం, భయంకరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. మాటలలోనేమో నేను అన్నా అనే అవకాశం ఇస్తున్నా, కరాచలనం సెకండ్ ఇస్తున్నా అంటాను కదా, అదంతా ఒట్టిదే. కేసీఆర్కి తెలంగాణ ప్రజలకి మధ్య ఒక అగాధాన్ని సృష్టించి, ఇక కేసీఆర్ అంటే ఇటు ఉన్నోళ్ళు కేసీఆర్ ఇంత దుర్మార్గుడా అనే అంత ఒక భయంకరమైన వాతావరణం సృష్టించి కేసీఆర్ మీద ఒక హేటింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మధ్య స్ట్రాటజీ మార్చిండు. కేసీఆర్ని తిట్టుడు బంద్ చేసి కేసీఆర్ని ఆహ్వానించినట్టు, కేసీఆర్కి మర్యాద ఇచ్చినట్టు నమ్మబలికే ప్రయత్నం చేస్తాడు. కానీ అది కూడా కేసీఆర్ దగ్గరికి వచ్చినాక అవమానించే ప్రయత్నంలో భాగం మాత్రమే. కాబట్టి ఈ సీఎం క్యాంప్ ఆఫీసులో ఎక్కడ కూడా అందుబాటులో ఉండలేడు. ఏ సామాన్యుడికి కూడా ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండలేడు. కాకపోతే రోజు ఏదో విధంగా సభలకు వెళ్తాడు కదా, అట్లా సభలకు వెళ్ళి ప్రజలకు కనబడి నేను ప్రజలకు దగ్గరున్నా అని నమ్మించే ప్రయత్నం చేస్తాను.